ఫస్ట్ లవ్. హలో ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ వీడియో ప్రివ్యూ అనేది. వీడియో మంచితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే వీడియో కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాం. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ మళ్ళీ బిట్ మార్క్ పిక్చర్ మన షేక్ అప్డేట్ చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోండి. ముందుగా ఏం చేస్తుంటే బిట్ మార్క్ పిక్చర్ షేప్ ఫోటో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ సింగిల్ మిస్ క్లింద క్లిక్ చేసుకోండి. 956 రేజెస్ వేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకోండి. ఈ ఏం చేస్తున్నారంటే ప్లస్ క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ గ్యాలరీలో మీ ఫోటోస్ ఉంటాయి కదా, ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో చేసుకున్న ప్లస్ క్లిక్ చేసుకోండి. తర్వాత డిలీట్ ప్యాకెట్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఫిల్ కాంపోజర్ ఉంది ఐకాన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే సెట్టింగ్ ప్యాకెట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫ్రేమ్ యాస్ పిఎన్జీ క్లిక్ చేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఉంది క్లిక్ చేసుకోండి. తర్వాత సేవ్ వస్తుంది, సేవ్ క్లిక్ చేసుకోండి. తర్వాత క్లోజ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఇమెయిల్ క్లిక్ చేయండి. డిలీట్ ఐకాన్ కనిపిస్తుంది క్లిక్ చేసుకోండి. డిలీట్ అవుతుంది. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసుకొని మీడియా క్లిక్ చేసుకొని సెకండ్ ఇమేజ్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ ప్యాకెట్ ఐకాన్ క్లిక్ చేసి ఫిల్ కాంపోజర్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇదే విధంగా సెట్టింగ్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వీడియో కరెంట్ ఫ్రేమ్ పిఎన్జీ క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ సేవ్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారంటే మొత్తం 14 ఇమేజెస్ ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీరు ఎక్స్పోర్ట్ చేస్తారంటే ఒకసారి మళ్ళీ ఏం చేస్తారంటే బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని మనకు ఆడియో అండ్ గ్రూప్ లేయర్ యాడ్ కనిపిస్తుంది. ఫస్ట్ గ్రూప్లో 4 లేయర్ ఉంది క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసుకోండి. తర్వాత కింద ఇమెయిల్ లేయర్ ఉంది క్లిక్ చేసుకోండి. తర్వాత స్టార్ కలర్ అండ్ ఫిల్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత సెకండ్ వన్ స్టార్ ఐకాన్ ఉంది ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పాండ్ చేసాం కదా మనకు పిఎన్జీ ఫార్మాట్లో 9:16 ఇమేజెస్. ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అనేది వస్తుంది. మళ్ళీ ఏం చేస్తాడు చూడండి మనకు. మళ్ళీ బ్యాక్ క్లిక్ చేసుకోండి. షేక్ అప్పుడు పిక్చర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే గ్రూప్ 1 లేయర్ మన ఇమెయిల్ లేయర్ ఉంది కదా, ఇట్లా గ్రూప్ 1 లేయర్ ఇమెయిల్ లేయర్ కాపీ చేసుకోండి. ఫస్ట్ ఇది ఎలా కాపీ చేస్తామంటే పై పక్కన హోల్స్ పట్టుకోండి. 2 గ్రూప్ లేయర్ మన ఇమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఐకాన్ కనిపిస్తుందా, ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ టూల్ క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్. బిట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తారంటే మాకు అక్కడ చూడండి మనకి లేయర్ అనేది పెద్దగా అవుతుంది కదా. గ్రూప్ లేయర్ క్లిక్ చేయండి. టైం మ్యాషన్ క్లిక్ చేసుకోండి. ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అనేది చిన్నగా అవుతుంది. మళ్ళీ చేసుకుంటే ఏం చేస్తారంటే కరెక్ట్ 01:07 సెకండ్ వచ్చేయండి. ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ టూల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ఏం చేస్తున్నాడు మనకు కరెక్ట్ మనకు బిట్ మార్క్ వచ్చేయండి. ఇక్కడ బిట్ మార్క్ వచ్చేయండి. గ్రూప్ లేయర్ క్లిక్ చేసుకోండి. టైం ఇక్కడ స్ప్రే ఐకాన్ ఉంది, టైం యాక్షన్ క్లిక్ చేసుకోండి. ఐకాన్ ఫోర్త్ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ వన్ ఇమెయిల్ లేయర్ ఉంది క్లిక్ చేసుకోండి. టైం యాక్షన్ క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకోండి 2 లేయర్స్. మళ్ళీ ఏం చేస్తారంటే మధ్యలో వదిలిపెట్టండి ఒక బిట్ మార్క్. మళ్ళీ ఏం చేస్తారంటే ఒక బిట్ మార్క్ వచ్చేసి పేస్ట్ టూల్ క్లిక్ చేసుకొని మొత్తం వెనక్కి వచ్చేసి బిట్ మార్క్ వచ్చేసేయండి. బిట్ మార్క్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ గ్రూప్ లేయర్ క్లిక్ చేసుకోండి. ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇమెయిల్ లేయర్ క్లిక్ చేసుకోండి. టైం యాక్షన్ క్లిక్ చేసుకోండి. ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే బిట్ మార్క్ వదిలిపెట్టిన మధ్యలో ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. పేస్ట్ టూల్ క్లిక్ చేసుకోండి. పేస్ట్ ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకోండి. మీరు ఇమెయిల్ లేయర్ మొత్తం యాడ్ చేయడం లేదు. మొత్తం మధ్య కూడా వదిలి పెడతాం. మొత్తం గ్రూప్ లేయర్ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు నేను యాడ్ చేయడం లేదు. ఏం చేస్తారంటే ఇందులో గ్రూప్ 1 లేయర్ ఉంది కదా, గ్రూప్ 1 మాస్క్ లేయర్ ఉంది కదా క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. మా కింద ఇమెయిల్ లేయర్ ఉంది కదా క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. సెకండ్ వన్ స్టార్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తాండి మాకు ఇప్పుడు ఇమేజ్ ఎక్స్పోర్ట్ చేసాం కదా, ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఇమెయిల్ లేయర్ క్లిక్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఫేస్కి తగ్గట్టు వచ్చేటట్లు బ్యాక్ క్లిక్ చేసుకోండి. బ్యాక్ క్లిక్ చేసుకుంటే మళ్ళీ గ్రూప్ లేయర్ దగ్గర వచ్చేయండి. ఇమెయిల్ లేయర్ క్లిక్ చేయండి. మళ్ళీ కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇమేజ్ ఉంది అది మీద గ్రూప్ లేయర్ యాడ్ చేసాము, అది ఇమేజ్ షేర్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారంటే మొత్తం గ్రూప్ లేయర్స్ యాడ్ చేసాము మనము. మొత్తం గ్రూప్ లేయర్స్ కూడా డిఫరెంట్గా ఇన్ గ్రూప్ 1 లేయర్ వల్ల కింద ఇమేజ్ సేమ్ ఇమేజ్ యాడ్ చేసుకుంటే వెళ్ళండి. మొత్తం గ్రూప్ లేయర్స్కి ఈ విధంగా ఇమేజెస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు గ్యాస్ కట్స్ ఏం చేస్తుంటే మనకు మధ్యలో వదిలిపెట్టాము కదా బిట్ మార్క్స్, అందులో ఇమేజెస్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తానంటే కరెక్ట్ బిట్ మార్క్స్ వచ్చేసేయండి. మధ్యలో ప్లస్ క్లిక్ చేసుకొని మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ గ్యాలరీలో ఫోటోస్ ఉంటాయి అవి ఎక్స్పోర్ట్ చేసిన 9:16 ఇమేజ్ యాడ్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేసుకొని
రైట్ ఏరియా క్లిక్ చేసుకోండి. బిట్ మార్క్స్ వరకు అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే కరెక్ట్ బిట్ మార్క్స్ వచ్చేసేయండి. మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసుకొని మీడియా క్లిక్ చేయండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఏరియా క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది కదా, 4th ఐకాన్ కట్ అయి ఉంది, క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మధ్య మధ్య వదిలిపెట్టిన ఆ మధ్య మధ్యలో ఇమేజ్ యాడ్ చేసుకోండి. దీనికి ఎఫెక్ట్ ఇవ్వాలి, ఎలా ఇస్తున్నారంటే బ్యాక్ వచ్చి ఎఫెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మాకు ఎఫెక్ట్ ప్రీసెట్ ఉంది కదా, సెకండ్ వన్ ఇమేజ్ లేది. ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, సెకండ్ వన్ది ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, కాఫీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే బిట్ మ్యాప్ పీస్ ఓపెన్ చేసుకోండి. బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు చూడండి, మాకు ఈ ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి. ఈ విధంగా మధ్య మధ్యలో ఇమేజ్ యాడ్ చేసాం మనం. ఆ ఇమేజ్కి ఎఫెక్ట్ అంటే పేస్ట్ చేసుకోవడం వల్ల మొత్తానికి ఇక్కడ మొత్తం కబడ్డీ అయిపోయింది పేస్ట్ చేయగానే. మళ్ళీ ఏం చేస్తారు, టింపైన ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసుకోండి. వీడియో 1080 ఎక్స్పోర్ట్ కాకపోతే 720లో పెట్టుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ ఉంది, కింద ఎక్స్పోర్ట్ బటన్ ఉంది, క్లిక్ చేసుకోండి.